ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి కొన్ని వీడియోస్ క్రైస్తవులమైన మనము బలహీనులము కాదు, బలవంతులము, శక్తి కలిగిన వాళ్ళము, అనేక శక్తి కలిగిన అనేకమైన వాటిని దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి మనము సాధారణమైన వ్యక్తులము కాదు అనే విషయాన్ని, ఆ సాధారణం కాని వ్యక్తుల జాబితాలోనికి అందరినీ తీసుకొని రావాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈరోజు నుండి కొన్ని దేవుడు మనకిచ్చిన శక్తులను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటిదిగా మనము గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే, ఎన్ని శక్తులు ఉన్నా సరే, లేదా ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు లేదా ఎన్ని రకాలైన దీవెనలు, సమృద్ధి ఉన్నా అవి నాకు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించకపోతే, అవేంటో మనకు తెలియకపోతే, విశ్వాసులముగా మార్చబడిన తర్వాత ఏమి మనము పొందుకున్నాము, వాటి ద్వారా వచ్చే గొప్ప ఆ విధమైన బలాలు ఏంటో మనం తెలుసుకోకపోయినట్లయితే బలహీనులమే అయిపోతాం. కాబట్టి అనేక సందర్భాల్లో విశ్వాసులను మనం చూస్తూ ఉన్నట్లయితే బలహీనులుగా, సంతోషం లేని వాళ్ళంగా, సమాధానం లేని వారుగా, తామేదో కోల్పోయిన వారిగా, ఇట్లా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు పొందుకున్న యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభువు వారి ద్వారా వచ్చిన ఆశీర్వాదాలను గురించి, రక్షణను గురించి, రక్షణ ద్వారా పొందుకున్న అనేక రకాలైన వాటిని గురించిన అవగాహన లేకపోవటము వల్లనే బలహీనులుగా, శక్తి విహీనులుగా, నిరుత్సాహము, నిస్పృహ, కన్నీరు పెట్టడం, ఇలాంటి అనుభవాల్లో ఉంటా ఉన్నారు. అయితే గమనించవలసినది, విశ్వాసులమైన క్రైస్తవులమైన మనము బలహీనులము కానే కాదు. వి ఆర్ పవర్ఫుల్. కాబట్టి మనం అంత పవర్ఫుల్గా ఉండటానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోయే ముందుగా చూడండి, ఒక్క మాట మనకు హోషేయ గ్రంథంలో మనం చూడవచ్చు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు అంటూ ఉన్న మాటలు అనమాట. నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతా ఉన్నారు. అంటే మనము దేవునిని గురించిన జ్ఞానము, రక్షణను గురించిన జ్ఞానము, తద్వారా మనం ఏమై ఉన్నామో దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎంతగా ఆర్జిస్తూ ఉన్నట్లయితే అంతగా బలవంతులం అవుతాం. ఇక్కడ చెప్పబడ్డ 2 మాటలను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను, చూడండి. మొదటిదిగా అపోస్తలుల కార్యములు, మన మొదటి శక్తిని ఈ సమయంలో చూడబోతా ఉన్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందు అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. గమనించండి మాట, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి పొందుతాం. ఏమిటి ఈ పరిశుద్ధాత్మ శక్తి అన్నట్లయితే, విశ్వాసులకు లేదా క్రైస్తవులమైన మనము దైవికమైన జీవితము జీవించుట కొరకై దేవుడు ఇచ్చిన దివ్యమైన లేదా దైవికమైన శక్తి మరియు అధికారమే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పరిశుద్ధాత్మను పొందిన తరువాతనే తన పరిచర్యను కొనసాగించాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కనిపిస్తుంది. మత్తయి 3:16లో ఉందన్నమాట. పావురం వలె దిగి వచ్చినట్లుగా
కాబట్టి పరిశుద్ధాత్మ రావడంతోనే మనము శక్తివంతమైన అనుభవంలోనికి వచ్చామనేది గుర్తుంచుకోవాలి. అట్లాగే ఇంకొక వచనం కూడా మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32లో ఉంది చూడండి. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్టియన్స్. గమనించండి, ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని చూడబోయే ముందు క్లుప్తంగా అపోస్తులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత చేసిన కార్యాలను, కొంతకు పూర్వము ఉన్న వారికి ఉన్న అనుభవాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును బంధించటానికి వచ్చిన సమయంలో ఆయన శిష్యులు చేసిన పని మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనంలో రాయబడింది. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి, భయపడి పారిపోయారు. ఇప్పుడు హోలీ స్పిరిట్తో నింపబడ పూర్వము, హోలీ స్పిరిట్ మీదకు రాకపూర్వము. అంతేకాదు చూడండి, పేతురుని గమనించినట్లయితే మనకు తెలుసు 3 సార్లు బొంకాడు, అబద్ధమాడాడు. చూడండి, అదే విషయాన్ని మనము ఆ 26లోనే చూడవచ్చు. 74 వచనం 26-76 మత్తయి 26-74. అందుకతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పించుకొచ్చు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టిన వెంటనే కోడి కూసిన కనుక కోడి కూయక మునుపు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పినని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది పరిస్థితి. హోలీ స్పిరిట్తో పరిశుద్ధాత్మ మీదకు రాకపోవడం. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 21:3 సీమోను పేతురు యేసు ప్రభువు మృత్యుంజయుడే లేచిన తర్వాత ఆయన చనిపోయాడు, ఇక మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితిని గురించి ఏ విధమైన నిరీక్షణ, ఆ విధమైన ధైర్యం లేకపోవడం చేత ఏం చేస్తా ఉన్నాడు చూడండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్న వారితో అనగా మేము నీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్ళి ధోని ఎక్కే రాత్రి ఏమీ పట్టలేదు. చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. చేపలు పట్టే వాళ్ళను పిలిచాడు దేవుడు. యేసు ప్రభు మరణించి మృత్యుంజయుడయ్యాడనే విషయం కూడా తెలుసు వాళ్ళకి. అయినా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. ఆత్మ దిగి రాకపూర్వం. పరిశుద్ధాత్ముడు వచ్చిన తరువాత చేసిన కార్యాలను ఒక్కసారి గమనించండి. మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాముఖ్యమైన మాటను చూస్తాం. అపోస్తుల కార్యములలో 2:32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరం సాక్ష్యం ధైర్యంగా చెప్తా ఉన్నారు అందరి మధ్య. అంతేకాదు చూడండి, వాడు సువార్త ప్రకటించారు అక్కడ. ఆ సువార్త ప్రకటించిన తరువాత 41వ వచనంలో ఉంది, కాబట్టి అతని వాక్యము ఆత్మతో నింపబడిన అనుభవంలో, ఆత్మాభిషేకము పొందిన అనుభవంలో వాక్యం ప్రకటించుట చేత అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంత అద్భుతమైన ప్రసంగం చేశారో చూడండి, ఎంత ధైర్యం. అట్లాగే చూడండి, 3వ అధ్యాయంలో చూస్తాం చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంది, ఎందుకంటే వీఆర్ ఆల్సో దట్ మచ్ పవర్ బికాజ్ వీఆర్ ఆల్సో ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. కాబట్టి మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ కలిగి శక్తివంతమైన కార్యాలు చేయాలి అన్నట్లయితే ఆత్మతో నింపబడాలనే విషయం కొరకై మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, 3వ అధ్యాయం అపోస్తుల కార్యములలో మొదటి 10 వచనాలలో ఒక కుంటివానికి సంబంధించి జరిగిన విషయం మనం చూస్తాం. పేతురు యోహానులు మందిరములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కుంటివాడు ఏదైనా దొరుకుతుందని చూశాడు.
అప్పుడు పేతురు భక్తుడు అంటూ ఉన్న మాట చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పగా, ఆ తర్వాత చూడండి, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. దిస్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా స్వస్థపరిచాడో ఆ విధంగా అతన్ని కేవలము యేసు ప్రభు యొక్క నామములో స్వస్థపరచడం జరిగింది. అంత మాత్రమే కాదు సుమా. చూడండి, ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం. అంచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచం మీద పరుపుల మీద వారిని ఉంచిరి. అంటే పేతురు భక్తుడు వెళుతూ ఉంటే అతన్ని నీడ పడితే చాలు స్వస్థత వస్తుంది అనే ఆ గొప్ప అనుభవంలోనికి శిష్యులు వచ్చినట్లుగా చూస్తాం. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 43 వరకు ఉన్న వాక్య భాగంలో ఉన్న సంఘటన మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. ఏంటంటే తబిత లేదా దోర్కా అనే ఒక శిష్యురాలు మరణించింది. పేతురు వద్దకు కబురు పంపించారు. పేతురు చేసిన పని చూడండి. ఇప్పుడు 39 చదువుదాం. 9:39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చి విధవరాండను వారు ఏడ్చుచూ దోర్కా తమతో ఉన్న అప్పుడు కుట్టిన ఉంగేలను వస్త్రములు చూపుతూ వచ్చిన పేతురు అందరినీ వెలుబడికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండారు. ఆత్మ వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్లను లేపాడు పేతురు భక్తుడు. యేసుక్రీస్తు ప్రభువరే అంటే దాని అర్థం గమనించారా? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్మే దేవుని ఆత్మ. ఆ క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆత్మే నీలో నాలో మనము రక్షింపబడిన నాటికే వరములాగా వచ్చేసింది. కాబట్టి ఆ వరములాగా వచ్చిన ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ఆ ఆత్మానుభవములో మనము ఎదిగితే గొప్ప శక్తి కలిగిన కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు చేసిన విధంగానే మనము కూడా చేయుట కొరకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అది గొప్పతనము. సో గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణ. చూడండి, మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తానికి మరొక ప్రాముఖ్యమైన విషయం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో ఒక భాగం చదువుతున్నాను. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులను పడిరి. క్రైస్తవులు అంటే క్రీస్తు వలె కనిపించేవాళ్ళు, క్రీస్తును పోలిన వారు. వీరు క్రీస్తేనా అని అనిపించేవాళ్ళు. కాబట్టి మనం క్రైస్తవులము అంటే క్రీస్తు మన ద్వారా ప్రత్యక్షపరచబడాలి. క్రీస్తు మన ద్వారా క్రీస్తు కార్యాలు మన ద్వారా జరపబడాలి. క్రీస్తు యొక్క స్వభావం మన ద్వారా కనిపించబడాలి. దీనత్వము, సాత్వికము కనిపించబడాలి. కాబట్టి క్రీస్తు స్వరూపం రావాలి, క్రీస్తు శక్తి రావాలి, క్రీస్తు స్వభావం రావాలి. అప్పుడే ప్రజలు వీరు క్రైస్తవులు అని, క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉన్నవారనే విషయాన్ని గుర్తిస్తారు. అద్భుతమైన అనుభవంలోనికి వచ్చారు. చూడండి, పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిన తర్వాత, ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా
ఆ పరిశుద్ధాత్మ మనలోనికి రావటం ద్వారా మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాము. అపోస్తల కార్యంలో 2:38 ఉంది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అను వరమును పొందిన తర్వాత మనము చేయవలసిన పని ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి రావాలి, పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి రావాలి. అదే విషయాన్నే లూకా సువార్తలో మనం చూస్తాం. లూకా 11:13 ఉంది. తన్ను పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని. రక్షింపబడిన తర్వాత ప్రభువా నన్ను హోలీ స్పిరిట్తో నింపు ప్రభువా, సహాయం చేయి ప్రభు అని ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా మనము శక్తివంతులం అవుతాం. ఈ శక్తిలోనికి వచ్చిన తర్వాత మనము దైవ సంబంధమైన జీవితము, దైవ సంబంధమైన శక్తి, దైవ సంబంధమైన కార్యాలు, దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞలను పాటించడం, ఇలాంటి అనేక విషయాల్లో మనం శక్తి కలిగిన వాళ్ళం అవుతాం. చూడండి, ఈ సమయంలో మనకు తెలిసిన విషయాలనే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆత్మతో నింపబడే అనుభవంలోనికి వెళ్ళినట్లయితే మొదటిదిగా గలతీయులకు రాసిన పత్రిక గలతీ 5:22 ఈ గుణాలన్నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాలు. ఆత్మతో నింపబడితే ఈ గుణాలన్నీ వస్తాయి. చూడండి, అవేంటి? 22 తెలుసు మనకి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాలు. ఆత్మతో నింపబడే అనుభవంలోనికి వచ్చినట్లయితే, వరములా పొందిన తర్వాత నింపబడే అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే ఈ అనుభవంలోనికి వచ్చి క్రీస్తు రూపం వస్తుంది. రెండవది, క్రీస్తు శక్తి రావాలి అన్నట్లయితే చూడండి, ఇది కూడా శక్తే. క్రీస్తు స్వభావము శక్తి తక్కువ కాదు, అదొక విధమైన శక్తి. మరొక శక్తి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుండి, ఇవి ఆత్మ వరాలు లేదా కృపావరాలు. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరి ఒకనికి ఆత్మను అనుసరి జ్ఞానవాక్యము చెప్పే అనుభవం, విశ్వాసము ఒకరికి, స్వస్థపరచు వరము, అద్భుతాలు చేసే శక్తి, ఆత్మ వివేచన, నానావిధ భాషలు, భాష అర్థము చెప్పటం. ఈ విధంగా మనం చూసినట్లయితే కొంతమందికి ఏమో ప్రవచన వరం, ఇట్లా ఇక్కడ 9 రకాలైన వరాలు ఉన్నాయి. ఆ వరాల ద్వారా శక్తివంతమైన కార్యాలు చేయుట కొరకై దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆత్మతో నింపబడితే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపం వస్తుంది. ఆత్మ వరాలను పొందగలిగితే యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాల లాంటి శక్తి కలిగిన కార్యాలు, శక్తితో సత్యాన్ని ప్రకటిస్తాం, శక్తితో సువార్తను ప్రకటిస్తాం. చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన మాటో. శక్తి పొందిన తర్వాత చేయవలసిన ప్రాముఖ్యమైన విషయము, ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే చూడండి, 8వ వచనంలో ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. శక్తి నొందిన తర్వాత సాధారణంగా చేయవలసిన పని, ప్రాముఖ్యమైన పని ఏమిటంటే మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయ దేశమంతా బూదిగంతములంతటి వరకు సాక్షులై ఉంటారు. కాబట్టి సాక్ష్యము, సువార్త ప్రకటించుట ద్వారా, జీవించడం ద్వారా, శక్తివంతమైన కార్యాలు చేయటం ద్వారా ఆయనకు సాక్షులై ఉండుట కొరకు దేవుడు పరిశుద్ధాత్మ శక్తినివ్వటం జరిగింది. దీని ద్వారా మనము సువార్తను ప్రకటిస్తాం, సత్యాన్ని ప్రకటిస్తాం, క్రీస్తు రూపంలోనికి వస్తాం, క్రీస్తు వలె శక్తి కలిగిన కార్యాలను చేస్తాము. అదేవిధంగా పాపాన్ని జయించే అనుభవంలోనికి వస్తాం. మనము పాపం మీద విజయాన్ని సాధించాలి అంటే
కష్టసాధ్యమైన విషయం. పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాల్సిందే. యేసు ప్రభు యొక్క సహాయం కావాల్సిందే. పాపాన్ని జయించే వాళ్ళం అవుతాం, లోకాన్ని జయించే వాళ్ళం అవుతాం, శరీరాన్ని జయించే వాళ్ళం అవుతాం. అంతేకాదు పరిశుద్ధాత్మ అనేది మనకు ముద్ర, సీల్. ఆ పరిశుద్ధాత్మ ముద్ర అనుభవం ద్వారా నీవు నేను మనమందరం కూడా రాకడలో ఎత్తబడే అనుభవంలో ఉంటాం. ఇంత గొప్ప శక్తి కలిగిన పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. ఆ ఆత్మ కేవలము పరిశుద్ధాత్మ కాదు, త్రిత్వమై ఉన్న ఆత్మ. పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ. ఇంత ఆ ఆత్మానుభవంలోనికి మనము వెళ్ళటం జరిగినట్లయితే, చూడండి, మీరు గమనించినట్లయితే ఒకానొక సమయంలో యాకోబును హత్య గావించబడిన తర్వాత పేతురుని చెరసాలలో బంధిస్తే ఆత్మానుభవంలో ఉన్న వ్యక్తి సాధారణంగా రేపేమి జరుగుతుందో తెలియదు, భయంతో ఉంటాడు, నిద్రపోతూ ఉన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. కాబట్టి అంత అద్భుతమైన శక్తి నీకు నాకు అందుబాటులో ఉంది. మనము బలహీనులము కాదు సుమా. త్రిత్వమైన దేవుని పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్న అద్భుతమైన జనాంగం. అందుకోసమే చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూస్తాం అపోస్తుల కార్యములలో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. ఒక భాగమే చదువుతున్నాను, సరే పూర్తిగా చదువుతున్నాను. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణంలో అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే భూలోకాన్ని తలకిందులు చేసే అనుభవంలో ఉన్నారు అపోస్తులు. ఆ విధంగా భూలోకమును తలకిందులు చేయగలిగిన శక్తి నీకు నాకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కావున మనము బలహీనులుగా ఉండకూడదు. ఆత్మ చేత దినము నింపబడి దేవుని శక్తిని విడుదల చేస్తూ దేవుని స్వరూపంలోనికి మార్చబడుతూ అనేకులకు సువార్త ప్రకటించే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యము దీవించును గాక. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో స్తోత్రాలు, వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ప్రభావం శక్తివంతులమని జ్ఞాపకం చేశారు. ప్రతి ఒక్కరిని ఆ విధమైన శక్తితో నింపమని వేడుకుంటూ వారి బలహీనతలన్నింటిపై మీ విజయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.